దిలీప్ కుమార్ గారు. ఇప్పుడు బీహార్ సీఎం నితీష్ కుమార్‌ని రాజ్యసభకు పంపించింది బీజేపీ. అయితే ఇప్పుడు ఒకటి చర్చ జరుగుతుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిని కూడా కేంద్రానికి పంపించొచ్చు. ఇక్కడ లోకేష్‌ని సీఎం చేసే అవకాశం భవిష్యత్తులో ఉందనేది కొంత ఆంధ్రప్రదేశ్‌లో చర్చ జరుగుతుంది. మీకు గతంలో కూడా టీడీపీ తోటి మంచి సన్నిహిత సంబంధాలున్నాయి మీకు. మహాకూటమి టైంలో కూడా టీఆర్ఎస్, చేశాను. టీడీపీకి నేనే సంధానకర్త. సంధానకర్త మీరే గదా! ఎట్లా చూస్తారు మీరు? అంటే నితీష్ ఇష్యూకిని, చంద్రబాబు గారి ఇష్యూకి తేడా ఉంది. ఏంటి? అంటే బేసిక్‌గా మీరు చూసినట్టయితే నితీష్ అనేవాడు మొదటి నుంచి కూడా బీజేపీతో ఉన్నవాడు. హ్మ్. అంటే ముందు సెపరేట్‌గా ఉండినా వచ్చాడు. హ్మ్. వచ్చేసి హీ వాజ్ యాక్సెప్టెడ్ ఇమ్మీడియేట్‌లీ. హ్మ్. ఇక్కడికి వచ్చేవరకు చంద్రబాబుకి అంత ఇనిషియల్‌గా ఎంట్రీ దొరకలే. హ్మ్. జనసేన ఇంటర్ఫియర్ అయ్యి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేశాడో అప్పుడు ఈయనకు ఫుటింగ్ దొరికింది. ఓకే. దొరికిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్ వస్తే ఈయన పవర్ఫుల్ అయ్యాడు. ఎట్లా నితీష్ అయ్యాడు డిపెండెంట్ గవర్నమెంట్ బీజేపీ ఉందో, చంద్రబాబు మీద డిపెండెంట్ గవర్నమెంట్గా అయింది. హ్మ్. బట్ ఆయనది ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది, అక్కడ యాక్సెప్టెన్స్ లేదు. హ్మ్. నేను నా ఆలోచన చెప్తున్నాను మీకు. హ్మ్. సో ఇక్కడ అప్పుడు మీకు జ్ఞాపకం ఉంటే చంద్రశేఖర్ రావు కూడా పోయి, ఆయన ఎవరు చెప్పారు, మన పిఎం చెప్పాడు. హ్మ్. దారికి వచ్చాడు. ఆయనకు సంబంధం లేదు, అసలు ఎందుకు అడిగాడో తెలియదు. హ్మ్. నేను నా కొడుకుని సీఎం చేద్దాం అనుకుంటున్నాను అడిగట. అంటే ఆయన అడిగిన ఫ్యామిలీ రూలా ఎందుకు పెడుతున్నావు అన్నాడు. అదే ఇప్పుడు ఈయనను అంటాడు ఆయన. ఎలక్షన్ టైంలో మాట్లాడాడు అప్పుడు నరేంద్ర మోడీ. అదే ఇప్పుడు ఈయనను కూడా అనొచ్చే ఛాన్స్ ఉంటుంది, ఈయన పెడతానంటే. సో ఆ రకమైనటువంటి ప్రమోషన్ అనేది పాసిబుల్ అని అయితే అనుకోను ఇక్కడ. అండ్ ఇన్ కేస్ జరిగిన మీరు చెప్పిన ప్రకారం జనసేన యాక్సెప్ట్ చేస్తుందని అనుకోను నేను. జనసేనతో మీకు ప్రాబ్లం వస్తుంది. ఆయన మొన్న అంటే ఎట్టి పరిస్థితిలో జగన్ దించాలి అని తను కాంప్రమైజ్ అయ్యి 21 సీట్స్కే పరిమితమై ఈయనను ముందు పెట్టి ప్రమోట్ చేశాడు. అది క్లిక్ అయింది. కాంబినేషన్ అద్భుతంగా క్లిక్ అయింది. ఇప్పుడు జనసేన అది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎవరు, లోకేష్ అంటే సేమ్ ఫుటింగ్లో చూడరు చంద్రబాబుని, లోకేష్ని జనసేన చూడదు. సో అది ఒక రేపొద్దున ప్రాబ్లం కావచ్చు తను సీఎం అయితే అంటే. సో నేనైతే టూ ఇయర్లీ అనుకుంటున్నాను. అంటే అక్కడ సరే బీజేపీ పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్ అండ్ బీజేపీ ఆ గ్రిప్ తీసుకుంటుంది. నితీష్ కూడా ఏజ్ కూడా అయిపోయింది. హీ వాంట్స్ టు ఈ హ్యాపీ టు గో. ఇక్కడ అది లేదు. అండ్ ఇదివరకు మీకు జ్ఞాపకం ఉంటే గతంలో డిప్యూటీ సీఎం కూడా చేయడానికి అవకాశం ఉందో లేదో అనేది ఒక చర్చ అవుతుంది అక్కడ. అసలు మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఒకప్పుడు చంద్రబాబు గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కూడా డిసైడ్ చేసే కెపాసిటీ ఉండే ఎన్డీఏ టైంలో. నాకు తెలిసి దేవగౌడ ఆయనే ప్రమోట్ చేసినట్టాడు. ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు ఆయన అంటే ఎంత కమాండింగ్ పొజిషన్లో ఉన్నా అట్లా లేడు నేను అనుకుంటున్నా. అంటే ఒకటి చర్చ జరుగుతుంది ఏంటంటే, చంద్రబాబు గారు సీఎంగా ఉండగానే లోకేష్ని సీఎం చేస్తే తర్వాత ఈజీ అవుతుంది, ఎవరు అడ్డుపడడానికి ఉండదు అనేది ఒకటి జరుగుతుంది. అది డెఫినెట్లీ అంత ఈజీగా అంటే రాహుల్ గాంధీని మన్మోహన్ సింగ్ సెకండ్ టర్మ్లో మీరు తీసేసి ఆయనకు 1 year 1.5 year ఇచ్చుంటే అసలు గొప్ప అవకాశం ఉండేది. ఇక్కడ కేటీఆర్ విషయంలో కూడా ఇక్కడ కూడా నువ్వు పిఎం నీకు అసలు సంబంధమే లేదు. ఎందుకంటే రేపు జరిగితే హరీష్ లేకపోతే కేటీఆర్ అనేది ఒకటి చర్చ వస్తుంది. సీఎం అయిపోతే సీఎంఏగా అట్లా అతను కనుక అప్పుడే అక్కడ రాహుల్ గాంధీకి 1 year ఉంటే సెకండ్ టర్మ్లో అయి ఉండేవాడు యూపీఏలో, అనుభవం వచ్చేది, అదేదో ఆ కోరిక కూడా తీరేది. ఇక్కడ కూడా ఇక్కడ చేసి ఉంటే ఎవరిని, కేటీఆర్ని, ఆ గొడవ ఏదో తేలిపోయేది, ఆయనకు అవకాశం వచ్చేది. ఆ తర్వాత ఇంత గ్యాప్ వచ్చింది చూడండి. ఇంత గ్యాప్ వచ్చి ఇప్పుడు కూడా డైలీ మీరు అన్నట్టు హరీష్ రావు ఉంటాడా పోతాడా, నేను అధ్యక్షుడు చేసి. మీరు దిలీప్ కుమార్ గారు మీరు చెబుతుంది అక్కడ పవన్ కళ్యాణ్ తోటి సమస్య ఉంటుంది అనేది చెబుతున్నారు. అయితే ఇక్కడ తెలంగాణ రాజకీయాలకు ఒకసారి కంపారిజన్ చేస్తే కేటీఆర్ గారిని సీఎం చేస్తారు అనేది కొంత ప్రచారం జరిగినప్పుడు ఈటెల రాజేందర్ కావచ్చు కొంతమంది వ్యతిరేకించారు, దాంతో కొద్దిగా వెనక్కి వెళ్ళింది. హరీష్ కూడా వ్యతిరేకించారు, వెనక్కి వెళ్ళింది అనేది. అంటే ఈ పార్టీలో టీడీపీలో అట్లా ఏం సమస్య లేదు కదా పార్టీ నుంచి? టీడీపీలో ఉండదు, బట్ జనసేన కాంపోనెంట్ ఉంది. సమస్య అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తుంది. ఆయనంతా యూ కాంట్ జస్ట్ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఈజీ కూడా కాదు. బీజేపీ ఎట్లా చూస్తుంది? బీజేపీ కూడా చంద్రబాబు మీద అంత పాజిటివ్ ఉండదు, పవన్ మీద ఉన్నంత పూర్తిగా. ఇక్కడ చంద్రశేఖరరావు నమ్మనంటే చంద్రబాబు కూడా నమ్మదు. ఈరోజు అవుట్ ఆఫ్ కంపల్షన్ ఆయనకు ఆ కెపాసిటీ వచ్చింది, వాళ్ళు కంట్రోల్ చేయగలిగే శక్తి వచ్చింది. కానీ అదర్వైజ్ చంద్రబాబు గారికి కూడా అదే ప్లేసు, చంద్రశేఖరరావు కూడా అదే ప్లేస్. అక్కడ రేపొద్దున నేను అలయన్స్ పెట్టుకుంటాను చంద్రశేఖరరావు మళ్ళీ పోతే నమ్మదు, వీళ్ళిద్దరే పోతే నమ్ముతుంది. ఏది, కేటీఆర్ అండ్ హరీష్ పోయి మేము నెక్స్ట్ ఎలక్షన్లో మీతో అలయన్స్ పెట్టుకుంటామంటే కేసీఆర్ పోయిన దానికంటే ఎక్కువ యాక్సెప్టెన్స్ వస్తుంది. ఇటువంటి నెగోసియేషన్స్లో కేసీఆర్ గారు క్రెడిబిలిటీ లేదంటారు. అస్సలు లేదు. ఇద్దరికి కూడా ప్రాబ్లం ఏంటంటే విడివిడిగా పోతే యాక్సెప్టెన్స్ రాదు, కలిసిపోతే. ఎందుకంటే అనుమానం మీరు అన్నట్టు, ఆయన నేను ఒప్పుకోడు, ఆయన ఒప్పుకోడు. రేపొద్దున పెట్టుకుంటే తీరా ఆయన 5 10 మందిని వేసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి హరీష్,
ప్రమాదం. కాబట్టి ఈ ఇద్దరు బావమరుదులు పోవాలి. పోతే మీకు కొత్త ఈక్వేషన్స్ ఎమర్జ్ అవుతాయి తెలంగాణలో. కాంగ్రెస్ ఆల్రెడీ వీక్ అవుతుంది, బీజేపీ లేవట్లేదు. కాబట్టి బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిస్తే ఇది ప్రీపోల్ ప్యాక్ట్ కింద ఇద్దరు పోవాలి బావమరుదులు. పోతే అప్పుడు కొంత బీజేపీ ఆలోచిస్తుంది. అది కేసీఆర్ పోతే యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ ఏపీ విషయంలో చంద్రబాబు అది యాక్సెప్ట్ విషయంలో చేయదు. జరగదు. నేను నా ఉద్దేశం జరగదు.